మనసు మాయ మరలించగా తనువు తీపి తొలగించగా మార్గమొక్కటే యోగ సాధనం అందుకోండి ఈ సందేశం. యోగమిది అమోఘమిది యోగమిది అమోఘమిది జీవన సౌఖ్య పురాగమిది యోగమిది అమోఘమిది జీవన సౌఖ్య పురాగమిది. మనసు నిశ్చలం మాట నిర్మలం యోగుల చరితం పరమ పావనం. మనసు నిశ్చలం మాట నిర్మలం యోగుల చరితం పరమ పావనం. జగతి కల్మషం క్షాళన చేయక గంగాచరియో జ్ఞాన ప్రవాహం. యోగమిది అమోఘమిది జీవన సౌఖ్య పురాగమిది. యోగమిది అమోఘమిది జీవన సౌఖ్య పురాగమిది.
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ప్రభాత సమయంలో మనస్సు బుద్ధి ద్వారా తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. జతజతలో భారతదేశాన్ని దైవీ రాజస్థానంగా తయారు చేసే సేవ చేయాలి. ప్రశ్న: సూర్యవంశీ రాజధాని బహుమతిగా ఏ ఆధారంపైన లభిస్తుంది? సూర్యవంశీ రాజధాని పొందాలి అంటే బాబాకు పూర్తిగా సహాయకారులుగా అవ్వాలి. శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఆశీర్వాదాలను కోరుకోరాదు. యోగ బలంతో ఆత్మను పావనంగా చేసుకొని పురుషార్థం చేయాలి. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను త్యాగం చేసి అత్యంత ప్రియమైన ఒకే ఒక తండ్రి స్మృతి చేస్తే మీరు సూర్యవంశీ రాజధాని బహుమతిగా పొందవచ్చు. అక్కడ సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. పాట చివరికి ఆ రోజు ఈనాటికి వచ్చేసింది. ఓం శాంతి. ఓం శాంతి అంటే ఏమిటో పిల్లలు మీకు బుద్ధిలో ఉన్నది కదా. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తూ ఉన్నారో అది ఈ ప్రపంచంలో పిల్లలు మీకు తప్ప ఇతరులకు ఎవ్వరికీ అర్థం కాదు. ఎలాగైతే ఎవరైనా కొత్తవారు ఏదైనా మెడికల్ కాలేజీలో కూర్చుంటే వారు ఏమీ అర్థం చేసుకోలేరు. అలాగే ఇక్కడ కొత్తవారు ఏమీ అర్థం చేసుకోలేరు. మనుషులు వెళ్ళి విన్నా అర్థం చేసుకోలేని సత్సంగం ఇంకేదీ లేదు. అక్కడైతే శాస్త్రాలు మొదలైన వాటిని వినిపిస్తారు. ఇది పెద్ద కాలేజీలన్నింటిలో పెద్ద కాలేజీ. కొత్త విషయమేమీ కాదు. స్వయంగా తండ్రి కూర్చొని పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఆ రోజు మళ్ళీ ఈరోజు వచ్చింది. ఈ సమయంలో భారతదేశంలో రాజ్యాలు లేవు. రాజయోగం ద్వారా రాజాది రాజులుగా అవుతారు. అంటే ఏ వికారీ రాజులు ఉన్నారో వారికి కూడా మనం రాజులుగా అవుతున్నామని మీకు తెలుసు. మీకు మంచి బుద్ధి లభించింది. ఎవరు ఏ కర్మ చేసినా అది బుద్ధిలో ఉంటుంది కదా. మనం ఇప్పుడు సైన్యమైనాము, యోధ అయినాము. ఆత్మ అయిన మనము ఇప్పుడు తండ్రితో యోగము జోడించటం వల్ల భారతదేశాన్ని పవిత్రంగా చేస్తామని మీకు తెలుసు. అంతేకాక సృష్టి చక్రం ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ధారణ చేసి మనం చక్రవర్తి రాజులుగా అవుతూ ఉన్నామని మీకు తెలుసు. మనము యుద్ధ మైదానంలో ఉన్నామని సదా బుద్ధిలో ఉండాలి. విజయం మనదే, అది నిశ్చితము. మనం ఇప్పుడు మళ్ళీ ఈ భారతదేశాన్ని డబల్ కిరీటధారిగా రాజస్థాన్గా తయారు చేస్తూ ఉన్నాము. బాబా చిత్రాలను గురించి చాలా బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మనం 84 జన్మలు పూర్తి చేసుకొని ఇప్పుడు వాపస్ వెళ్ళి మళ్ళీ వచ్చి రాజ్యపాలన చేస్తాము. బ్రహ్మ కుమారీలందరూ ఏమి చేస్తూ ఉన్నారు? బ్రహ్మ కుమారీల సంస్థ అంటే ఏమిటి? చాలామంది అడుగుతారు కదా. మేము శ్రీమతాన్ని అనుసరిస్తూ ఈ భారతదేశాన్ని మళ్ళీ దైవీ రాజస్థాన్గా తయారు చేస్తున్నామని బీకేస్ వెంటనే చెప్తారు. మనుషులకు శ్రీ అనే పదానికి అర్థం కూడా తెలియదు. శ్రీ అంటే శ్రేష్టము. శ్రీ అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా అని అర్థము. వారి మాలయే తయారవుతుంది మీకు తెలుసు. ఈ మొత్తం రచన అంతా ఎవరిది? రచయిత తండ్రిదే కదా. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అందరూ ఎవరైతే ఉన్నారో వారి మాల అంతా రుద్రుడైన శివబాబాదే అయింది. అందరికీ తమ రచయిత ఎవరో తెలుసు, కానీ వారి కర్తవ్యాన్ని గురించి తెలియదు. వారు ఎప్పుడు వస్తారో, ఎలా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తారో మనుషులకి బుద్ధిలో తెలియదు. కలియుగం ఇంకా చాలా సంవత్సరాలు కొనసాగుతుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మనము దైవీ రాజస్థాన్ని స్థాపన చేసేందుకు నిమిత్తంగా అయినామని ఇప్పుడు మీకు తెలుసు. తప్పకుండా దైవీ రాజస్థానము స్థాపన అవుతుంది. తర్వాత మళ్ళీ అది క్షత్రియ రాజస్థాన్గా అవుతుంది. మొదట సూర్యవంశీయులు, తర్వాత క్షత్రియ కులము
వారి రాజ్యము ఉంటుంది. మీరు చక్రవర్తి రాజా రాణులుగా తయారవ్వాలి అంటే బుద్ధిలో చక్రము తిప్పుతూ ఉండాలి. మీరు ఎవరికైనా ఈ చిత్రాలు చూపించి చాలా బాగా అర్థం చేయించగలరు. లక్ష్మీనారాయణులు సూర్యవంశ కులం వారు, సీతారాములు క్షత్రియ కులం వారు, తర్వాత వైశ్య శూద్ర వంశీ పతిత కులంగా అయిపోతారు. పూజ్యులు మళ్ళీ పూజారులుగా అవుతారు. సింగిల్ కిరీటధారి రాజుల చిత్రాన్ని కూడా తయారు చేయాలి. ఈ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా అవుతుంది. డ్రామా అనుసారంగా సేవ కొరకు ఈ ప్రదర్శన చాలా అవసరమని మీకు తెలుసు. అప్పుడే పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం నిలుస్తుంది. నూతన ప్రపంచం ఎలా స్థాపన అవుతుందో ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించవచ్చు. పిల్లల బుద్ధిలో సంతోషము ఉండాలి. సత్యయుగంలో ఆత్మజ్ఞానం ఉంటుంది. అది కూడా ఎప్పుడైతే ముసలివారిగా అవుతారో అప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని తీసుకోవాలనే ఆలోచన స్వతహాగా కలుగుతుంది. ఈ ఆలోచన చివరి సమయంలో వస్తుంది. మిగిలిన సమయమంతా ఖుషీగా ఆనందంగా ఉంటారు. మొదట ఈ జ్ఞానం ఉండదు. ఎంతవరకు బాబా వచ్చి తమ పరిచయం ఇవ్వరో అంతవరకు పరమాత్ముని నామరూప దేశ కాల గురించి ఎవరికీ తెలియదు. పిల్లలు మీకు అర్థం చేయించబడింది. వారి పరిచయం చాలా గంభీరమైనది. మొదట వారిది లింగరూపమని చెప్పవలసి ఉంటుంది. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు మట్టితో శివలింగాలను తయారు చేస్తారు. వాటి పూజ జరుగుతూ వచ్చింది. తండ్రి మొదటనే తాను బిందు రూపమని తెలపలేదు. బిందు రూపమని చెప్పి ఉంటే మీరు అర్థం చేసుకోలేకపోయేవారు. ఏ విషయం ఎప్పుడు అర్థం చేయించాలో అప్పుడు అర్థం చేయిస్తారు. ఈ విషయం మొదటే ఎందుకు తెలపలేదు, ఈరోజు ఎందుకు అర్థం చేయిస్తున్నారని అడగరాదు. డ్రామాలో అలాగే నిర్ణయించబడింది. ఈ ప్రదర్శన ద్వారా సర్వీసు బాగా వృద్ధి చెందుతుంది. పరిశోధన ద్వారా కొత్తది కనుగొంటే అది తర్వాత చాలా వృద్ధి చెందుతూ పోతుంది. బాబా మోటారు ఉదాహరణ ఇస్తారు. ప్రారంభంలో మొదటి మోటారు తయారు చేయడానికి కష్టమై ఉండవచ్చు. కానీ తర్వాత చూడండి, పెద్ద పెద్దగా ఫ్యాక్టరీలలో 1 నిమిషంలో మోటారు తయారైపోతుంది. సైన్స్ ఎంతో ప్రగతి సాధించింది. భారతదేశం ఎంత పెద్దదో మీకు తెలుసు. ప్రపంచం ఎంత పెద్దదో మీకు తెలుసు. మళ్ళీ అది ఎంత చిన్నదైపోతుందో కూడా మీకు తెలుసు. బుద్ధిలో ఈ విషయాలను బాగా కూర్చోపెట్టాలి. సేవాధారి పిల్లల బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉంటాయి. మిగిలిన వారి సమయం తినడంలో, తాగడంలో, వ్యర్థ విషయాలలో వృధా అయిపోతుంది. భారతదేశంలో మళ్ళీ దైవీ రాజస్థానము స్థాపన అవుతుందని మీకు తెలుసు. వాస్తవానికి రాజ్యము అనే పదం కూడా తప్పే. భారతదేశం దైవీ రాజస్థాన్గా మారుతుంది. ఈ సమయంలో ఆసురీ రాజస్థానం ఉంది. రావణ రాజ్యం ఉంది. ప్రతి ఒక్కరిలో పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. కోట్లాది మంది ఆత్మలు ఉన్నారు. అందరూ పాత్రధారులే. వారి వారి సమయాలలో వచ్చి పాత్ర చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలో రిపీట్ చేయవలసి ఉంటుంది. సెకండ్ డ్రామా ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతుంది. కల్ప క్రితం ఏ పాత్రను అభినయించారో అదే పాత్ర ఇప్పుడు అభినయిస్తారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. వ్యాపార వ్యవహారాలలో ఉన్నందున గుర్తుంచుకోవటం కష్టమైపోతుంది. కానీ ప్రభాత సమయానికి గాయనముంది అని తండ్రి చెప్తారు. ప్రభాత సమయంలో రాముని స్మరించు ఓ మనసా అని పాట పాడతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడిక ఎవ్వరినీ స్మరించకండి. ప్రభాత సమయంలో తండ్రి స్మృతి చేయండి. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో చెప్తూ ఉన్నారు. తర్వాత భక్తి మార్గంలో దీని గాయనం నడుస్తుంది. సత్య త్రేతాయుగాలలో గాయనం జరగదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. హే ఆత్మలారా,
మీ మనస్సు బుద్ధి ద్వారా ప్రభాత సమయంలో తండ్రిని స్మృతి చేయండి. భక్తులు తరచుగా రాత్రి వేళలో మేల్కొని ఏదో ఒకటి స్మృతి చేస్తారు. ఇచ్చటి ఆచారాలు పద్ధతులు మళ్ళీ భక్తి మార్గంలో కొనసాగుతూ వచ్చాయి. ఇతరులకు అర్థం చేయించేందుకు పిల్లలైన మీకు రకరకాల యుక్తులు లభిస్తూ ఉంటాయి. భారతదేశం ఇన్ని సంవత్సరాల క్రితం దైవీ రాజస్థాన్గా ఉండేది. తర్వాత క్షత్రియ రాజస్థాన్గా అయింది. దాని తర్వాత వైశ్య రాజస్థాన్గా అయింది. రోజు రోజుకి తమో ప్రధానమవుతూ పోతుంది. తప్పకుండా పడిపోవలసిందే. ఈ చక్రము ముఖ్యమైనటువంటిది. చక్రాన్ని తెలుసుకోవటం వల్ల మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు మీరు కలియుగంలో కూర్చొని ఉన్నారు. మీ ఎదుట సత్యయుగం ఉంది. ఈ చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానము మీకు ఉంది. రేపు మనము సత్యయుగ రాజధానిలో ఉంటామని మీకు తెలుసు. ఈ జ్ఞానం ఎంతో సహజమైనటువంటిదే. పైన త్రిమూర్తి శివుడు కూడా ఉన్నాడు. చక్రము కూడా ఉన్నది. ఇందులో లక్ష్మీనారాయణులు కూడా వచ్చేస్తారు. ఈ చిత్రాలు ఎదురుగా ఉన్నట్లయితే ఎవరికైనా సహజంగా అర్థం చేయించగలరు. భారతదేశం దైవీ రాజస్థాన్గా ఉండేది. ఇప్పుడు అలా లేదు. సింగిల్ కిరీటము వారు కూడా లేరు. చిత్రాల ద్వారానే పిల్లలైన మీరు అర్థం చేయించారు. ఈ చిత్రాలు చాలా విలువైనవి, ఎంతో అద్భుతమైనవి. కాబట్టి అద్భుతంగానే అర్థం చేయించాలి. 30-40 సైజులోనే కల్పవృక్షము త్రిమూర్తి చిత్రాలను కూడా అందరూ తమ ఇళ్లల్లో ఉంచుకోవలసి ఉంటుంది. బంధుమిత్రువులు మొదలైన వారు వస్తే ఈ చిత్రాలు చూపిస్తూ అర్థం చేయించాలి. ఇది ప్రపంచ చరిత్ర భూగోళము. పిల్లలు ప్రతి ఒక్కరి వద్ద ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి. వీటి జతలో మంచి మంచి పాటలు కూడా ఉండాలి. చివరికి ఆ రోజు రానే వచ్చింది. బాబా వచ్చి ఉన్నారు. మనకి రాజయోగం నేర్పిస్తారు. చిత్రాలు ఎవరు అడిగినా లభిస్తాయి. పేదవారికి ఉచితంగా లభించగలవు. కానీ అర్థం చేయించే శక్తి కూడా ఉండాలి. ఇది అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా. మీరు దానం చేసే దానులు మీ వలె అవినాశి జ్ఞాన రత్నాల దానము ఇతరులెవ్వరూ చేయలేరు. ఇటువంటి దానం మరొకటి వేరే ఏమీ ఉండదు. కాబట్టి దానం చేయాలి. ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించాలి. ఒకరినొకరు చూసి చాలామంది వస్తారు. ఈ చిత్రాలు చాలా విలువైనవి, అమూల్యమైనవి. అలాగే మీరు కూడా అమూల్యమైన వారని పిలువబడతారు. గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతారు. ఈ చిత్రాలు విదేశాలకు తీసుకువెళ్ళి అర్థం చేయిస్తే అద్భుతం ఉంటుంది. ఇంతవరకు సన్యాసీలు మేము భారతదేశం యోగం నేర్పిస్తామని చెప్తూ వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని మహిమ చేస్తారు. బౌద్ధ ధర్మం వారు ఎంతోమందిని బౌద్ధులుగా తయారు చేస్తారు. కానీ అందులో ఎలాంటి లాభమూ లేదు. మీరు కూడా మనుషుల్ని కోతుల నుండి మందిరానికి యోగ్యులుగా చేస్తారు. భారతదేశం సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. భారతదేశం పవిత్రంగా ఉండేది. ఇప్పుడు నల్లగా అపవిత్రంగా ఉన్నది. ఎంతోమంది మనుషులున్నారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. సంగమ యుగంలో తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. రాజయోగాన్ని నేర్పిస్తారు. ఏ పిల్లలైతే కల్ప క్రితం నేర్చుకున్నారో ఆ పిల్లలకే నేర్పిస్తారు. స్థాపన అవ్వాలి. పిల్లలు రావణునితో ఓడిపోయారు. మళ్ళీ రావణునిపై విజయం పొందుతారు. ఎంత సహజమైనది. కావున పిల్లలు పెద్ద చిత్రాలు తయారు చేయించి వాటి ద్వారా సర్వీస్ చేయాలి. పెద్ద పెద్ద అక్షరాలు ఉండాలి. ఇక్కడ నుండి భక్తి మార్గం ప్రారంభమవుతుంది అని వ్రాయాలి. దుర్గతి పూర్తి అయినప్పుడే తండ్రి సద్గతినిచ్చేందుకు వస్తారు. ఎప్పుడూ ఎవరికి భక్తి చేయకండి అని చెప్పకూడదు.
తండ్రి పరిచయం ఇచ్చి అర్థం చేయించాలి. అప్పుడు బాణం తగులుతుంది. మహాభారత యుద్ధం అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసు. ఎందుకంటే అది చాలా గొప్ప యజ్ఞము. ఈ యజ్ఞము ద్వారానే ఈ యుద్ధము ప్రజ్వలితం అవుతుంది. పాత ప్రపంచం సమాప్తం కానున్నది. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. మనుషులకు శాంతి కావాలి అని ఉంది. అయితే శాంతి మాత్రము ఉండదు. వాస్తవానికి శాంతి స్థాపన చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారికి మీరు సహాయంగా ఉన్నారు. బహుమతి కూడా మీకు లభించాలి. తండ్రికి బహుమతి లభించదు. తండ్రి అయితే దాత అయినారు. నెంబర్ వారు పురుషార్థానుసారం మీకు కానుక లభిస్తుంది. లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. మీరిప్పుడు పవిత్రత సుఖశాంతులను స్థాపన చేస్తూ ఉన్నారు. ఇది ఎంత పెద్ద గొప్ప బహుమతి. ఎవరు ఎంత కష్టపడతారో దాని అనుసారంగా వారికి సూర్యవంశ రాజధాని బహుమానంగా లభిస్తుంది. తండ్రి శ్రీమతం ఇచ్చేవారు, అంతేకాని తండ్రి ఆశీర్వాదం ఇవ్వరు. ఆశీర్వదిస్తారని కాదు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. విద్యార్థులకు సలహా ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ సీతలు. మీరు అగ్ని జ్వాలను దాటుకొని వెళ్తారు. యోగ బలం ద్వారా దాటుకొని అయినా వెళ్ళాలి, లేక అగ్గిలో అయినా కాలిపోవాల్సి వస్తుంది. దేహ సహితంగా సర్వ సంబంధాలను త్యాగం చేసే ఒకే ఒక్క అత్యంత ప్రియమైన తండ్రి స్మృతి చేయాలి. ఈ స్మృతి నిరంతరం ఉండటం చాలా కష్టము. సమయం పడుతుంది. యోగాగ్ని అని గాయనం కూడా చెప్పబడింది. భారతదేశం ప్రాచీన యోగము జ్ఞానము ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే గీత సర్వశాస్త్ర శిరోమణి. అందులో రాజయోగం అనే పదవి ఉంది. కానీ రాజ అనే పదాన్ని వదిలేసి కేవలం యోగం అనే మాటను పట్టుకున్నారు. రాజయోగం ద్వారా బాబా మనల్ని రాజాదిరాజులుగా చేస్తారు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు. ఇప్పుడు శివబాబా సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఆత్మలో మనమంతా పరంధామంలో నివసించే వాళ్ళము. శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నామని మీకు తెలుసు. శివబాబా పునర్జన్మ తీసుకోరు. బ్రహ్మ విష్ణు శంకర్లు పునర్జన్మ తీసుకోరు. తండ్రి చెప్తూ ఉన్నారు, పతితుల నుండి పావనంగా చేసేందుకు వస్తారు. అందుకే ఓ పతిత పావన రమ్మని అందరూ నన్ను స్మృతి చేస్తారు. ఈ వాక్యము చాలా ఖచ్చితమైనటువంటిది. బాబా చెప్తారు, పిల్లలను పావనంగా చేసి దేవీ దేవతలుగా చేస్తూ ఉన్నారు. అందువల్ల మీకు అంత నష ఎక్కాలి కదా. బాబా ఇతనిలో వచ్చి మనకి శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఈ పండ్ల తోటకు యజమాని బాబానే అయినారు. బాబా చేతిని పట్టుకున్నాము. ఇదంతా బుద్ధికి సంబంధించిన విషయము. బాబా మనల్ని ఆవలి తీరానికి విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. అచ్చట వికారాలు ఉండవు. అందుకే అది నిర్వికారి ప్రపంచము అనబడుతుంది. భారతదేశం నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారిగా తయారైంది. భారత్వాసులు చక్రంలో పూర్తిగా తిరుగుతారు. ఇతర ధర్మాల వారు పూర్తిగా చక్రమంతా తిరగరు. వారు చివరిలో వస్తారు. ఇది అద్భుతమైన చక్రము. బుద్ధిలో నష ఉండాలి. చిత్రాలపైన చాలా గమనం ఉండాలి. సర్వీస్ చేసి చూడండి. విదేశాలకు కూడా చిత్రాలు వెళ్తే పేరు ప్రసిద్ధి చెందుతాయి. విహంగ మార్గంలో సర్వీస్ జరుగుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। धारणा,
మీకు లభించిన అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాను దానం చేయాలి. మీ సమయాన్ని తినడం, తాగడం, వ్యర్థ మాటలలో వృధా చేయరాదు. గవ్వ లాంటి మనుషులను వజ్ర సమానమైన వాళ్ళగా తయారు చేసే సేవ చేయాలి. తండ్రి నుండి ఆశీర్వాదాలు లేక కృపను ఎడుకోరాదు. వారి సలహా ప్రకారమే నడుస్తూ ఉండాలి. వరదానము: సేవ ద్వారా ప్రాప్తించే గౌరవము, పదవిని త్యాగం చేసి అవినాశి భాగ్యాన్ని తయారు చేసుకునే మహాత్యాగి భవ. పిల్లలు మీరు ఏదైతే శ్రేష్ఠ కర్మ చేస్తారో ఆ శ్రేష్ఠ కర్మ మరియు సేవకు ప్రత్యక్ష ఫలము అందరి ద్వారా మహిమ చేయబడటం. సేవాధారికి శ్రేష్టమైన గాయనపు సీటు లభిస్తుంది, గౌరవము, పదవి లభిస్తుంది. ఈ సిద్ధి తప్పకుండా ప్రాప్తిస్తుంది. కానీ ఈ సిద్ధులు దారిలో బసం లాంటిది. ఇవి ఫైనల్ గమ్యం కాదు. కాబట్టి దీనిని త్యాగం చేసి త్యాగవంతులు, భాగ్యవంతులుగా అవ్వండి. దీనినే మహాత్యాగి అవ్వడం అంటారు. గుప్త మహాదాని విశేషత త్యాగాన్ని కూడా త్యాగం చేసే త్యాగి అవుతారు. స్లోగన్: ఫరిస్తా అవ్వాలి అంటే సాక్షి అయి ప్రతి ఆత్మ యొక్క పార్ట్ చూడండి, సకాష్ ఇవ్వండి. ఓం శాంతి.